ప్రైజ్ లార్డ్. ప్రభు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మంచిది ప్రేమైన వర్లరా, మన విశ్వాస జీవితంలో మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్. మంచిది ప్రేమైన సహోదరి సహోదరులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్న వాగ్దానము ఏమిటి అని చూసినట్లయితే, ఇక్కడ 2వ దినవృత్తాంతుల గ్రంథము 26వ అధ్యాయంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఉజ్జియా అన్న భక్తుడు, అయితే అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు అతను వర్ధిల్లి చేశాడంట. ఆమేన్, హల్లెలూయా. వర్ధిల్లిన తర్వాత అతను మనస్సులో గర్వించాడంట. ఆమేన్, హల్లెలూయా. మనస్సులో గర్వించటం వలన అతడు ఏం చేశాడో తెలుసా? మనస్సును గర్వించంటే చెడిపోయిను అని వాక్యం చదివిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుడు ఏ స్థితిలో మనల్ని ఉంచినప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లోనికి మనల్ని తీసుకువెళ్తున్నప్పటికీ కూడా, మనం మనస్సులో గర్వించితే కనుక ఆ ఉజ్జియా ఏ రకంగా అయితే ఆ దేవుడి కృపను కోల్పోయాడో అదే స్థితిలో కూడా మనము కూడా వెళ్ళిపోతామని దేవుడి వాక్యం సెలవిస్తుంది. గర్వం అన్నది అది మంచిది కాదు అని నేను తెలియజేస్తున్నాను. అంటే గర్వం ఎలా వస్తుందని అంటే, కొంచెం డబ్బును బట్టో, కొంచెం జనాన్ని బట్టో, లేకపోతే కొంత పలుకుబడిని బట్టో ఆటోమేటిక్గా మనలో గర్వం అన్నది ఎంటర్ అవుతూ ఉంటుంది. అయితే ఆ గర్వం రాకుండా చూసుకోవాలి. అయితే ఉజ్జియా జీవితంలో కూడా చిన్ననాటి నుండి కూడా అతన్ని ప్రతి విషయంలోనూ కూడా దేవుణ్ణి ఆశ్రయించినట్టు వ్యక్తి, ప్రతి విషయము కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగినట్టు వ్యక్తి. అయితే అతని జనం సంపాదించిన తర్వాత, సైన్యం సంపాదించిన తర్వాత ఆయన జీవితంలో గర్వం అన్నది మనం చూస్తూ ఉన్నాం. అయితే గర్వము ఎందుకు అని అడిగితే, నా వెనక ఇంతమంది జనబలం ఉంది, నాకు ఇంత డబ్బు బలం ఉంది, నాకు ఇంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అన్న గర్వము ప్రతి ఒక్క వ్యక్తులను కూడా సంభవిస్తూ ఉంటుంది. అయితే అది సంభవించుకోకూడదని నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. అది తెలియచేస్తున్నాను ప్రేమైన వల్ల. ఈ ఉజ్జియా ఆ స్థితిలో ఉన్నాడు గనక దేవుడి యొక్క కృప నుండి, అందుకనే నీ దేవుడైన యెహోవాను నమ్ముకున్నది నువ్వు కృతజ్ఞుడు అవుతావు అని అంటున్నాడు. అలాగే నీ ప్రవర్తన నమ్ముకొని ప్రాస్పరిటీ అవుతావని, అంటే దీవించబడతావు. అంటే మొదట నీ దేవుడైన యెహోవాను నమ్మాలి, తర్వాత నేను నడిపిస్తున్న నీ దైవజనుడిని నమ్మి మనం ముందుకు సాగినట్లయితే కనుక మనం దీవించబడతామని, మనం ఆశీర్వదించబడతామని నీకు నేను తెలియజేస్తూ, ఏ విషయంలోనూ కూడా గర్వం అన్నది మన జీవితంలో రాకోకుండా దేవుని పాదాలను పట్టుకుండి దేవుడి విషయంలో మన భయభక్తులు కలిగి ఉండి మనం నడుద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.